మనము టీఆర్ఎస్ నాయకులు అంతా మేము పాపరెడ్డి కాలనీ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. గత వారం రోజులుంది ఇది ఒక బ్రిడ్జ్ని మూసివేయడం జరిగింది అధికారులు. ఎందుకంటే చిన్నపాటి వర్షానికి ఈ బ్రిడ్జ్ మూసేస్తే ఇక్కడ లక్షలాది మంది వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుందనే కారణంతో ఈరోజు మేము బీఆర్ఎస్ నాయకులు అంతా కలిసి రావడం జరిగింది. నిన్న వచ్చి పరిశీలించి వెంబడి అందరం కలిసి చేసామంటే ఒక మోటార్ ఉంది. ఆ మోటార్ని అక్కడ మొత్తం అక్కడ పట్టేసి వెళ్ళిపోయారు అధికారులు కానీ ఎవరు ఉండొచ్చు అందరూ. ఈ నాయకులు ఇక్కడ ఉన్నట్టు నాయకులు మోటార్ పట్టేస్తే మేము ఏం చేసామంటే ఆ మోటార్ రిపేర్ చేసి దానికి ఒక పైప్ పెట్టేసి నిన్న మొత్తం వాటర్ తీయడం జరిగింది. మా బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి నిన్న వాటర్ తీయడం కాకుండా మొత్తం క్లీన్ చేయించి ఈరోజు మనం ఈ అండర్ బ్రిడ్జ్ ఓపెన్ చేసి వాహనాలు నడిచే విధంగా ఈరోజు మేము ప్రయత్నం చేసినాం. ప్రయత్నంలో మేము గెలుపొందినామని చెప్పేసి మేము మా అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రజానికానికి కూడా మేము ఒక మా బీఆర్ఎస్ నాయకుల తరఫున మేము ఒక మంచి పని చేసామని మాకు ఆనంద భావం కలిగిందని తెలియజేస్తున్నాము. అయితే చెప్పడం జరిగిందంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక కార్పొరేటర్ కానీ దున్నపోతుల మీద వాన పడ్డట్టుగా ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తూ ఉంటారు. మిగతా టైంలో ఏసీ రూమ్లో పండుకొని ఏసీ కార్లో తిరుగుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మేము బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు కూడా ఆ సన్యాసులను కూడా మేమే గెలిపించినాము, అది అందరికీ తెలుసు. ఆ సన్యాసులను కూడా మేమే గెలిపించినాము, అందరికీ తెలుసు. ఆ రోజు కూడా మా ఈ కరడు కట్టిన నాయకులే ఆ సన్యాసులను గెలిపించడం జరిగింది. కావున ఆ రోజులలో అధిష్టానం మేరకు మేము పనిచేసినాం పార్టీకి. ఈ రోజు కూడా మేము అధిష్టానం మేరకు పార్టీకి పనిచేస్తూ ఉన్నాము. మేము ప్రజలలో ఎప్పుడు కూడా ఉంటాము. మా బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడు అండగా ఉంటాము. ఏ సమస్య వచ్చినా కూడా మేము ఖచ్చితంగా ఉండి ఆ పరిష్కార విధంగా మేము చేస్తూ ఉన్నాము. ఈ పరిష్కారం చేసే విధంగా మేము ఈరోజు ఇందులో మేము ఈరోజు అండర్ బ్రిడ్జ్లో కావచ్చు, ఇంకా మన రైల్వే స్టేషన్ దగ్గర అది కూడా మా బీఆర్ఎస్ చొరవతోనే పని స్టార్ట్ చేయడం జరిగింది. కావున ఇంకా కొన్ని సమస్యలలో కూడా మేము చాలా బీఆర్ఎస్ నాయకులను తిరుగుతా ఉన్నాం. డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. మేము ఆ డివిజన్ మొత్తం సమస్యలు కూడా మేము మా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరిష్కార విధంగా ప్రయత్నించి విజయం సాధిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది.